మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా హేమంత్ గారు, ఈ ధరలైనా ఉంటాయా అన్న ఉంటాయా రామకృష్ణ గారు అడుగుతూ ఈ ధరలు ఉంటాయని చెప్పి రామకృష్ణ గారు ఏమాత్రం తగ్గడం లేదు, ఇంకా పెరుగుతాయని చెప్తున్నారు ఆయన. చూద్దాం, రోజు దిగుమతి తగ్గుతూ వస్తుంది. 2-3 రోజుల వరకు ఇలాగే దిగుమతి తగ్గుతూ వస్తే మాత్రం ధరలు ఖచ్చితంగా ఉంటాయి. జనవరిలో రేట్స్ ఎలా ఉంటాయి ప్లీజ్ చెప్పన్నా. వెయిట్ అండ్ సీ బ్రో. ఇది డిసెంబర్ 11, ఇంకా దరిదాపు 3 వారాల సమయం ఉంది. మొలకల చెరువు టాప్ 730 రూపాయలు బ్రో. వాస్తవమే, ఎందుకంటే ఆరంలో 650 వెళ్ళింది. నేను వీడియోలో చెప్పడం జరిగింది, ఇంకా వేలంపాట్లు ఉంది కాబట్టి ధర పెరిగే అవకాశం ఉందని. తొడే మొలకల చెరువు టాప్ రేట్ 730 రూపీస్. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, ఈ కామెంట్ యొక్క తొలి పంక్తి అర్థం కావడం పవన్ గారు పెట్టింది. చివరిగా వస్తే ఫార్మర్స్ అలసిపోయారు, డిసెంబర్ అండ్ జనవరి మినిమం రేట్స్ ఉంటుంది హందోళన చందా కండి. సారీ బ్రో, సయ్యద్ అన్న ఈ రేట్స్ ఉంటే చాలన్నా. మను గారు, దేవుడు కరుణించాలి, ఈ ధరలు ఇలాగే కొనసాగాలి, ఇంకా పెరగాలి. సయ్యద్ అన్న ఈ రేట్స్ సారీ ఇంక 2000 టమాటా ఫార్మర్ వేసి అలసిపోయారు. నార్త్ అండ్ సౌత్ ఇండియా ఫార్మర్స్ దేశవ్యాప్తంగా అన్నదాతలు అందరూ టమోటా 2000 సంవత్సరంలో అదునుగా స్టెప్ బై స్టెప్ వేసి అలసిపోయారని చెప్పి కామెంట్ పెట్టారు. ఇక రామకృష్ణ గారు, రైతన్నలు ఎవరూ భయపడద్దు, ఓన్లీ డిసెంబర్ జనవరి 15 వరకు టమోటా రైతులు భయపడకండి, నేను ముందే చెప్పాను రేపు వస్తున్నాయి రేట్లు వస్తుందంటే. కొంతమంది నా మాట కామెడీ చేశారు. నిన్న మొలకల చెరువు, ఈరోజు మదనపల్లి, అనంతపురం, ఢిల్లీ అన్ని మార్కెట్లలో కూడా ధరలు పెరిగాయి. త్వరలో అన్ని మార్కెట్లో కూడా ధరలు పెరుగుతాయి. స్మాల్ బాస్ 600 పైన పోతుంది. త్వరలో మంచి రేట్లు వస్తాయి. 15 తారీఖుల్లో మంచి రేట్లు ఉంటాయి, ఎవ్వరూ భయపడద్దు. ఆ విషయంగా మరొకటి బట్టి రేట్లు పెరిగితే నేను ముందే చెప్పాను కదా అన్న, రేట్లు వస్తాయని. టుడే ఆన్వర్డ్స్ ఎక్స్పెక్ట్ 800 to 1000 రూపీ రేట్స్ బ్రదర్. రెడ్డిశేఖర్ రెడ్డి గారు, మేజర్ చంద్రకాంత్ మూల నుండి ఒక డైలాగ్ కావాలి, ఉత్సాహం లేదు. నా చీర ఊడలాగుతున్నారు మామా అని ఎలుగెత్తి అరిచిన ద్రౌపదితో గుడ్డితో రాష్ట్రుడు. చూడగలుగుతున్నానని ఎలా అనుకుంటున్నావమ్మా, వినగలుగుతున్నానని మాత్రమే అన్నారట. ఎవరన్నారు? మన పరిస్థితి కూడా అంతే. దేశ ప్రతినిధులు ఉండి, పవిత్రమైన పార్లమెంటు సభ్యులే ఉండి ఎన్నో అన్పార్లమెంటరీ పనులు చేస్తున్నారని సాక్ష్యాధారాలతో నిరూపిస్తే వాటి నిరాధారం అంటారా సార్? ఇప్పుడు క్రీస్తుకు పూర్వమే నాగరికతను సాధించుకున్న గొప్ప దేశం మనది. క్రీస్తు శకం 10వ శతాబ్దంలో కొంచెం తురుషుల దండయాత్ర వలన ఆ తర్వాత వచ్చిన ఆంగ్లేయుల వల్ల ఈ దేశ సంపద కొల్లగొట్టబడింది. ఇక మిగిలింది పవిత్రమైన భారతీయుల శరీరాలు. వాటిలోంచి కాళ్ళని, కళ్ళని, కిడ్నీలని ఒక్కొక్క భాగాన్ని కోసి తీసి విదేశాలు ఎగుమతి చేసి ఈ నీచుడు అన్ఫెక్టరీ పార్లమెంటరీ మెంబర్. పైపెచ్చుగా అరబ్ దేశాలలో ఆటవికంగా ఒంటెల కాళ్ళకు పసిపిల్లలు కట్టి ఆడుకునే రాక్షసులకు ఈ భారత పౌరులు పంపిస్తున్న ఈ దుర్మార్గుడు అన్ఫెక్టరీ పార్లమెంటరీ మెంబర్. దేశ సమైక్యతకు, సమగ్రతకు భంగం కలిగిస్తున్న తీవ్రవాదులతో చేతులు కలిపి ఈ దేశాన్ని ముక్కు చేయడం ప్రయత్నిస్తున్న ఈ దౌర్భాగ్యుడు అన్ఫెక్టరీ పార్లమెంటరీ మెంబర్. ముగించండి. ఇక మన మరొకటి పరిశీలిస్తే, రామకృష్ణ గారు, రేట్లు ఖచ్చితంగా పెరుగుతాయన్న ఈ వారంలో రేట్లు ఖచ్చితంగా పెరుగుతాయి. నేను ముందే చెప్పా, ఈరోజు అనంతపురం రేట్లు పెరిగాయి, రేపు అన్ని మార్కెట్లో రేట్లు పెరుగుతాయని. అనంతపురం టాప్ 470 భయ్యా గంగిరెడ్డి గారు. నేను ఉదయం వీడియో పెట్టినప్పుడు అది 7 నిమిషాల సమాచారం మాత్రమే. ఆ తర్వాత మండీలో 470 రూపాయలు వెళ్ళింది, వాస్తవమే. అన్నా ప్రజెంట్ ఇయర్ని వదిలేయండి, రేట్ పెరగదు, నెక్స్ట్ ఇయర్ గురించి మాట్లాడండి. చరణ్ గారు, లేదు చరణ్ గారు, డిసెంబర్ మాసం కాస్త స్వాంతన ఇవ్వచ్చు అన్నా. గుర్రంకొండ మార్కెట్ టమోటా బాక్స్ ಎಷ್ಟು kg బాక్స్ అన్న 25. ఇక అనంతరం రమేష్ గారు, ఈ సంవత్సరం నార్త్ వర్షాలు రాయలసీమ రైతులు ఎంతో కొంత కాపాడిందని చెప్పాలి. ఏదో ఈ మాత్రం రేట్లు వెళ్ళాయి అంటే ఉత్తర భారతదేశాన్ని వర్షాలు ముంచకపోతే మన తోటల్లో కోతలు కోసే పని ఉండేది కాదు. లేదు రమేష్ గారు,
ఉత్తర భారతానికి మనకు సంబంధం లేదు. మన దగ్గర వర్షాలు పడి ఈ ధరలు వచ్చాయి కానీ ఉత్తర భారతం మనకు నో లింక్స్. ఈ సొంత గిట్టుబాటు ధర అనుకోవాలి, మరీ 50-100 వెళ్ళలేదు. ఇక నారాయణ గారు, ఈ రేటు పోతే ఆనందపడవచ్చు, ఎందుకంటే తుఫాన్లన్నీ మెంటల్ తుఫాన్లు. అందరి అంచనాలను గోలీ కొట్టి 1 నెల నుండి వర్షాలు లేవు. పంటలు రైతులు బాగా కాపాడారు. అన్ని చోట్ల కాయలు ఉన్నాయి. నార్త్కి కాయల అవసరం తగ్గి ఇంకేమైనా జరగవచ్చు. నార్త్కి కాయల అవసరం తగ్గి పంట పెట్టినప్పుడు ఆశ పెట్టుకోవడం, పంట పోయాక బాధపడటం, ఇదే రైతు పని. మాయలేడి ఆ టమాటాని ఎవరు పట్టుకుంటారు తెలియలేదు. ఎవరు పట్టుకుంటారో వాళ్ళే అదృష్టవంతులు. పంట పెట్టేటప్పుడు ఆశించడం, పంట పోయాక బాధపడటం. టమోటా ఒక మాయలేడి. చాలా బాగా చెప్పారన్న. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, నాది 2 acres జనవరి 15కి వస్తాయి. ప్రజెంట్ 1 acre టుమారో కటింగ్. బెస్ట్ ఆఫ్ లక్ బ్రో. అన్నా మీకు కొంచెం మ్యాచ్ చెయ్యగలరన్న అనాలిసిస్ అంతే. కంగ్రాచ్యులేషన్. థ్యాంక్ యూ శ్రీనాథ్ రెడ్డి గారు. కేవలం 1 వారం రోజుల్లో రేట్లు పెరగవచ్చు జై గారు. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం. మొత్తం మీద అయితే పంట పెట్టినప్పుడు ఆశపడటం, పోయాక బాధపడటం, ఇదే రైతు పని. టమోటా ఒక మాయలడి లాంటిది. ఎవరు పట్టుకుంటారో వాళ్ళే అదృష్టవంతులు. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం.